ట్రాఫిక్ సంబంధించిన కంప్లైంట్లకు సంబంధించి పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఎవరైతే జనాలు కామన్ పీపుల్ అసలు ఎట్లా అంటే రోడ్డు మీద బండి పోతుంటుంది ఆ సైడ్ కొడతప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్కి వస్తారు, ఫుట్పాత్ మీదనే బండ్లు నడిపిస్తూ ఉంటారు, ఆ రెడ్ లైట్ పడ్డాక కూడా సిగ్నల్ జంపులు చేస్తూ ఉంటారు. హెల్మెట్ ఉంటుంది కానీ బండి సైడ్కి వేలాడుతూ ఉంటుంది, లేకపోతే హ్యాండిల్కి వేలాడుతూ ఉంటుంది. ఇట్లాంటి ట్రాఫిక్ నిబంధనలు అన్నీ ఉల్లంఘించిన వాళ్ళ మీద ట్రాఫిక్ పోలీసులు ఎంత సీరియస్గా చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళతో పాటు సామాన్యులు కూడా కొంత అటు పోలీసు వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసినా ఇటు సామాన్యులు రెగ్యులర్గా రూల్స్ బ్రేక్ చేసినా వాటిని ఫోటోలు తీయడం వీడియోలు తీయడం ఎక్స్పోస్ట్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అట్లా మొత్తము 19,000 కేసులు 19,000 ఫిర్యాదులు నమోదైన 75 లక్షల జరిమానాలు ఈ ఆన్లైన్లో అంటే ప్రజలు పౌరుల ద్వారా అందిన ఫిర్యాదుల ద్వారా 75 లక్షల జరిమానాలు వసూలు చేసారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సిటీలో ప్రధానంగా సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఆయన హీరో బెల్లంకొండ శ్రీనివాసు రాంగ్ రూట్లో రాబోయిండు, అడిగిన కానిస్టేబుల్ మీద జర నోరు చేయవేయండు, కేసు అయింది, ఆయనను విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇక హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. నో పార్కింగ్ ప్లేసుల్లో వెహికల్ పార్క్ చేస్తూ ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్నారు. రోడ్లపై ఆవారాలు న్యూసెన్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం, తగినన్ని సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఈ రూల్స్ బ్రేకర్స్కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ క్రమంలో వీరిని ఆట కట్టించేందుకు సైబరాబాద్ పోలీసులు కొద్ది నెలల క్రితం స్మార్ట్ పోలీసింగ్ ప్రారంభించారు. ఏందయ్యా అంటే ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, రూల్స్ పాటించకపోతే ఆ రోడ్ల మీద డ్రైవింగ్ చేసే విషయంలో కావచ్చు, వాహనాల పార్కింగ్ విషయంలో కావచ్చు అడ్డగోలుగా వ్యవహరిస్తే మీరు ఒక వీడియో తీయండి, ఒక ఫోటో తీయండి, మాకు వాట్సాప్ చేయండి, లేదంటే మా ఖాతాలో ఎక్స్ ఖాతా ట్విట్టర్ ఖాతాలో కావచ్చు ఫేస్బుక్ ఖాతాలో కావచ్చు పోస్ట్ చేయండి, మీరు మెసేజ్ చేస్తే మేము చర్యలు తీసుకుంటాం, మేము ఫైన్ వేస్తాం అని చెప్పేసి విజ్ఞప్తి చేసారు. అంటే కొంత సోషల్ మీడియా ప్రచారం చేసారు, దానికి మంచి స్పందన వచ్చింది. ఆ ఫోటోలు తీసి ఆ వాట్సాప్ ఖాతాలలో ఆ వాట్సాప్ దానికి ట్విట్టర్ దాంట్లో షేర్ చేస్తూ ఉన్నారు. వీటిని వెంటనే సిపిలు డీసీపీలు ఏసీపీ స్థాయి అధికారులు వెంటనే స్పందించి వీళ్ళ పోస్టులకు సంబంధించి వెంటనే రిప్లై ఇవ్వడం, వాళ్ళు ఏదైతే పోస్ట్ పెట్టి ఏదైతే కంప్లైంట్ చేసారో ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవడం వెంటనే జరుగుతుండడంతో ఈ ఆన్లైన్ కంప్లైంట్లు ఈ సోషల్ మీడియా కంప్లైంట్లు ట్రాఫిక్ సంబంధించి అయితే పెరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం 19,683 కేసులు ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించి ఇది చేసారు. మనం అఫీషియల్ ఎక్స్ ఖాతాలతో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ వాట్సాప్ నెంబర్కి మనము పోస్ట్ చేస్తే ఏదైనా వీడియో కావచ్చు, ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా హెల్మెట్ లేకుండా రాంగ్ సైడ్ పార్కింగ్ రోడ్డు మీద అడ్డగోలుగా పార్కింగ్ చేసి కార్లు కానీ బైకులు కానీ పార్క్ చేసి పోతుంటాయి. వచ్చిపోయేటోనికి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది అనేది పట్టించుకునేంత ఇది ఉండదు. ఒకసారి ఈ నెంబర్ 9490617346 ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేయొచ్చు. ఫోటో తీసి వీడియో తీసి దానికి సంబంధించిన రూల్స్ బ్రేకింగ్ ఏది ఉందో అది వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేస్తే వాళ్ళు వెంటనే ఇప్పుడు ఈ నెల జనవరి 13 నుంచి ఇప్పటివరకు వేలాది ఫిర్యాదులు అందినాయి. ఫోటోలు వీడియోలు తీసిన టైం ప్లేస్ అన్నీ వెరిఫై చేసి ఇప్పటివరకు 19,683 కేసులు నమోదు చేసిరట. ఆ కేసులు అయితే ఎవరైతే మీద ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిరో వాళ్ళ నుంచి 75 లక్షల జరిమానాలు వసూలు చేసిరు. నిమిషంలో రెస్పాన్స్ రావడం వల్ల ఇట్లా జనాలు ఏమంటారు ఒక బాధ్యతగా తీసుకొని చేస్తున్నది ఇట్లాంటిది కొంత మంచి పరిణామం అని చెప్పొచ్చు.